ఉత్తర భారతదేశం ప్రస్తుతం చలి తీవ్రత అల్లాడుతోంది. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 0 కంటే కిందకు పడిపోయాయి. రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో 2 డిగ్రీలు సెంటీగ్రేడ్, బాడ్మేట్లోని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదయ్యి ప్రజలను వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది కనిష్టంగా 2.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమాన, రైలు ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నోయిడా వంటి ప్రాంతాల్లో చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలకు జనవరి 15 వరకు సెలవులు ప్రకటించారు. కాశ్మీర్ లోయలో అత్యంత కఠినమైన చలికాలం చిల్లే కలాను కొనసాగుతోంది. శ్రీనగర్లో ఉష్ణోగ్రత -5.2 డిగ్రీల సెల్సియస్ పడిపోగా, షోపియాన్ జిల్లాలో అత్యధికంగా -8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ జలాశయాలు, పైపు లైన్లో నీరు గడ్డకట్టుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న ఈ శీతల వనరులను ప్రభావం దక్షిణ రాష్ట్రాలపైన కూడా పడుతోందని, రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చలి గాలుల నుంచి రక్షించేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.